ఒరిస్సా బరంపురం నుండి ఇచ్చాపురం మీదుగా పూణేకు తరలిస్తున్న 72 కేజీల గంజాయి పట్టుకుని స్వాధీనపరచుకోవడంతో పాటు మొత్తం ఒరిస్సాకు చెందిన 3 వ్యక్తులతో పాటు వాళ్లకు సహకరించిన మరో 2 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్యూనల్ రాజ్ తెలియజేశారు. సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 7వ తారీఖున బరంపురానికి చెందిన 4 వ్యక్తులు 3 మహిళలతో పాటు ఒక వ్యక్తి 4 సూట్ కేసులు 4 బ్యాగులతో గంజాయిని తరలించేందుకు ఇచ్చాపురం చేరుకున్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుంచి కోణార్క్ ట్రైన్లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. స్టేషన్లో ఉన్న 2 ఆర్బీఎఫ్ కానిస్టేబుల్ ఈ 4 దగ్గర ఉన్న 4 మూటలు ఉండటం గుర్తించి అనుమానపడ్డారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి చూసేసరికి గంజాయి మూటలు ఉన్నట్లు గుర్తించారు. మాకు 20,000 ఇస్తే మీకు విడిచిపెట్టేస్తాం, లేదంటే కేసు పెడతామని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బెదిరించారు. దీంతో గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్న 5,000 రూపాయలను అందజేశారు. ఈ సమయంలో వారు వెళ్లవలసిన ట్రైన్ వెళ్లిపోయింది. దీంతో కానిస్టేబుల్తో పాటు గంజాయి ముఠా అంతా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న చింతబరేశ్వర ఆలయానికి చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళలో అమ్మాయిలో 3 అరెస్ట్ చేశాము. ఆల్ ఆన్ బిలాంగ్స్ టు ఒరిస్సా. మొదటి రోజు అరెస్ట్ ఉత్తర గౌడ అనే అమ్మాయి, ఈవిడ అదేవిధంగా కుషా భుయాన్ అని ఒక అబ్బాయి. ఉత్తర గౌడ అనే అమ్మాయి, అమ్మాయికి 30 years. ఉత్తర గౌడ అనే అమ్మాయి. కుషా భుయాన్ అనే అబ్బాయి, కుషా భుయాన్. ఈ అబ్బాయికి 19 years. రంజు గొమాంగో అనే అమ్మాయి, ఈ అమ్మాయికి 21 years. ఈ కుషా భుయాను రంజు భుయాన్ ఇద్దరు లవర్స్ అండ్ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళిద్దరును. అలాగే ఉత్తర అనే అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్, చిన్న బేబీ, వాళ్ళ పాప. ఇక్కడ ఈ ఉత్తర అనే అమ్మాయికి హస్బెండ్ ఒక రేప్ కేసులో జైల్లో ఉన్నాడు. అదేవిధంగా పింకీ అనే అమ్మాయి, పూర్ణబషి నాయక్ అనే అమ్మాయి, ఈ అమ్మాయికి సంబంధించిన హస్బెండ్ కూడా ఏదో క్రిమినల్ కేసులో పర్లాకిం జైల్లో ఉన్నాడు. అమ్మాయి ప్లస్ నేను జైలుకి వెళ్ళిన అమ్మాయి. వీళ్ళిద్దరూ కూడా జైలు దగ్గర హస్బెండ్ కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం అయ్యి ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల ఇద్దరు కూడాను ఆలోచించి ఈ విధంగా మనం సహకరిస్తే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తే అక్కడికి వెళ్తే మనకి 8,000 రూపాయలు ఇస్తారు, ఒకసారి ఒక ట్రిప్కి 8,000 వస్తుంది మనకి అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుకొని, ఈ 4 మాట్లాడుకున్న వాళ్ళు పర్లాకిమెంట్లో నుంచి బరంపురం వచ్చారు. బరంపురం లాడ్జిలో ఉన్నారు. బరంపురం లాడ్జిలో ఉండి అక్కడి నుంచి మెటీరియల్ని ఈ ఏదైతే గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయో 36 ప్యాకెట్లు, ఈచ్ 2 kgs, 72 kgs కూడాను అక్కడి నుంచి ఇక్కడ వరకు కారులో తీసుకుని వచ్చి మన ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దిగి ప్లాట్ఫామ్ మీద బ్యాగులు సూట్ కేసులో పెట్టి 4 బ్యాగులు 4 సూట్ కేసులు పెట్టి కోనార్క్ ఎక్స్ప్రెస్కి వెళ్దామని టికెట్లు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న టైంలోనే వీళ్ళు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ వారిని ఇంటర్సెప్ట్ చేయడం, గంజాయి ఉన్నదని ఐడెంటిఫై చేయడం, వాళ్ళని థ్రెటనింగ్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళని గంజాయి చేసుకోవడానికి వదిలేశారు, గంజాయి రవాణా చేసుకోవడానికి. కాబట్టి వాళ్ళతో పాటు ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కూడా అరెస్ట్ చేయాలి. ఈ కేసులో మొత్తం మీద 5 అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 5 అరెస్ట్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ బేబీని కూడా, బేబీ మదర్ మిల్క్ ఫీడింగ్ గర్ల్ చైల్డ్ కాబట్టి మదర్తో పాటే ఆమె ఉంటుంది. కాబట్టి కోర్టు వారు కూడా దానికి పర్మిషన్ ఇస్తూ ఆమెతో పాటే గంజాయి 72 kgs ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది.